మనం గత 4, 5 రోజుల నుంచి చెప్పుకుంటున్నాం. మొట్టమొదట నేనే ప్రస్తావించా. జగన్ అనేటటువంటి తెలంగాణ మావోయిస్ట్ లీడర్ పేరుతో వచ్చినటువంటి ఒక ప్రకటన. అంతకుముందు అభయ్ అనేటటువంటి కేంద్ర కమిటీ నాయకుడు, అంటే నక్సల్స్‌కి అతిపెద్ద. ఆయన ఈ తరపున వచ్చినటువంటి స్టేట్మెంట్, మేము శాంతి చర్చలకు సిద్ధం, ఒక నెల రోజుల పాటు ఆపండి, లొంగిపోతామని. లొంగిపోవడాన్ని నక్సల్స్ ఒప్పుకుంటారా, తిరుగుబాటు ఉండదా అని ఆ రోజున మాట్లాడుకున్నాం. ఆ తర్వాత జగన్ స్టేట్మెంట్ చూస్తే జాతీయ నాయకత్వాన్ని, నక్సల్స్ జాతీయ నాయకత్వాన్ని ఎదిరించాడు అన్నటువంటి తెలుస్తుంది. ఇప్పుడు శాంతం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మిగతా నక్సల్ కేంద్ర నాయకత్వం అంతా కలిసి మొన్న లొంగిపోదాం అనుకుంటున్నటువంటి అభయ్ని నక్సల్స్ నుంచి బహిష్కరించారు. నీ దగ్గర ఉన్న ఆయుధాలు తక్షణం అప్పజెప్పే, లేదంటే గనక విప్లవ ద్రోహిగా నిన్ను శిక్షించాల్సి వస్తుంది అంటూ తమ నాయకుడిని తామే హెచ్చరించినటువంటి సంఘటన సంచలనం సృష్టిస్తోంది. తాజాగా వాస్తవంగా ఈ అభయ్ అనేటటువంటి అతని అసలు పేరు మల్లోజుల వేణుగోపాల్ ఎలియాస్ భూపతి. మావోయిస్ట్ కేంద్ర కమిటీ ఇతని మీదనే కీలక చర్యలు తీసుకుంది. విప్లవ ద్రోహిగా ప్రకటించింది. ఉన్న ఆయుధాలను వెంటనే పార్టీకి అప్పగించమని చెప్పింది. లేకపోతే వాటిని పీపుల్స్ గెరిల్లా ఆర్మీ స్వాధీనం చేసుకుంది. అంటే నక్సలైట్లే పెద్ద నక్సల్ నాయకుడి మీద దాడి చేసి తీసుకుంటామని హెచ్చరించింది. ఇటీవల ఆయుధాలు వదిలేసి సిద్ధంగా ఉన్నామంటే కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి హోదాలో అభయ్ అనేటువంటి పేరుతో మల్లోజుల వేణుగోపాలే ఆ ప్రకటన ఇచ్చిందని ఇప్పుడు అధికారికంగా ధృవీకరించినట్టయింది. పార్టీ మీద మల్లోజుల వేణుగోపాల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ కేంద్ర కమిటీ ఆరోపించింది. కాల్పుల విరమణ, శాంతి చర్చల మీద అతడు చేస్తున్న ప్రకటనకి పార్టీకి సంబంధం లేదండి. లొంగిపోయేందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారండి, అంటే అతనే లొంగిపోతున్నాడు. భూపతి సీనియర్ మావోయిస్ట్ నేత మల్లోజుల కోటేశ్వరరావు ఎలియాస్ కిషన్జీ తమ్ముడు. ఆ కిషన్జీ భార్యే మొన్న లొంగిపోయింది కూడా. ప్రస్తుతం చూసుకుంటే పార్టీ మీద మల్లోజుల వేణుగోపాల్ తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నటువంటి ఆరోపణ అంటే ఓ రకంగా తనని ఏమైనా చేస్తామని హెచ్చరించడం లాంటిదే. తద్వారా మావోయిస్టుల్లో ఇప్పుడు చీలికి వచ్చింది. అట్ ద సేమ్ టైం మల్లోజుల వేణుగోపాల్ సోదరుడైనటువంటి భూపతిని ఇప్పుడు లొంగిపోమ్మనమని చెప్తోంది. ఎవరికి? తమకి ఆయుధాలను ఇచ్చిపోమ్మని చెప్తోంది. అంటే నక్సల్స్లో చీలిక పీక్ స్టేజ్కి చేరింది. వచ్చే మార్చి కల్లా నక్సలిజం అంతం అన్నటువంటిది దెబ్బ కొట్టేందుకు ఇప్పుడు రివర్స్ ఎత్తుగడ స్టార్ట్ అయింది.